మత్తయి సువార్త 3వ అధ్యాయము మొదటి నుంచి. ఆ దినములయందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారుమనసు పొందుడని యోదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడని అరణ్యంలో కేకవేయునొకని శబ్దమని ప్రవక్తయైన యెషయా ద్వారా చెప్పబడినవాడితడే. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టి ధరించుకునివాడు. మిడతలను అడవి తేనియు అతనికి ఆహారము. ఆ సమయమున యెరూషలేము వారును యోదయ వారందరూ యొర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి, సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారుమనసునకు తగిన ఫలం ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలు చెట్టు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలం ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడును కాను. ఆయన పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళెమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పును. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలీలీ నుండి యొర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చును. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడినై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచిను గాని యేసు, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఎలాగ నెరవేర్చుట మనకు తెగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చును. గనుక అతడలాగ కానిచ్చును. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చును. ఇదిగో ఆకాశం తెరవబడును. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచును. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చును.